అమరావతిలోని అక్కినేని హాస్పిటల్ ఆధునిక టెక్నాలజీతో శస్త్రచికిత్సలు చేస్తోంది. చిన్న గాయంతోనే కిడ్నీ రాళ్లను తొలగిస్తున్నామన్నారు అక్కినేని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అక్కినేని మణి. శ్రీనగర్ కాలనీలో అక్కినేని హాస్పిటల్ ఉంది. ఏపీ, తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎంఓఎల్ఏపీ, ఎంఐఎల్, ఎంఓఆర్ఐఎస్ విత్ ఎంఓఎస్ఎస్ టెక్నాలజీ, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సర్జరీని నిర్వహించామన్నారు మణి. అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ కుడి కిడ్నీ కణితి కారణంగా చికిత్స కోసం తమ హాస్పిటల్కు వచ్చిందన్నారు యూరాలజీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ వెంకటకృష్ణ. దీంతో ఆమెకు అత్యాధునిక రోబోటిక్ సర్జరీని నిర్వహించి కిడ్నీపై ఉన్న కణితిని తొలగించామన్నారు. శస్త్రచికిత్స చేసిన 48 గంటల్లో జయమహాలక్ష్మిని క్షేమంగా డిశ్చార్జ్ చేశామన్నారు. అమెరికన్ స్టాండర్డ్స్లో నాకు అలవాటైన మెడికల్ కేర్ 44 ఇయర్స్ అక్కడ ఉండి వచ్చింది. ఆ మెడికల్ కేర్ ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ బాగా నెగ్లెక్ట్ అయింది, వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన హాస్పిటల్. దాంట్లో పార్ట్ రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడికి రాకముందు రోబోటిక్ సర్జరీలు 10 ఏళ్ళ నాడే చేస్తూ ఉండేదాన్ని. అది చేసినాక పేషెంట్స్ రికవరీ కానీ వాళ్ళ పెయిన్ కానీ చూస్తే చాలా బాగున్నారు. అది మనం ఇక్కడ కూడా చేయగలిగితే బాగుంటుందని అప్పుడు విజయవాడలో చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు కొంటారా అని అడిగాను. ఎవరు దేవర్ నాట్ రెడీ. సో ఫైనలీ 3 years after we started the hospital, we bought it and we did the first case. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. ఆవిడకి చాలా ఉపయోగమైంది, చాలా రీజనబుల్ కాస్ట్లో చేసాము. అందువల్ల ఆవిడ కూర్చున్నందు మొన్నే 2 రోజులైంది సర్జరీ అయ్యి. ఎంత ఇదిగా ఉన్నారంటే నాకు అదే చాలా ఇంప్రెస్ అయ్యాను. అమెరికాలో కూడా సర్జరీ చేసిన మర్నాడే వాళ్ళు వెళ్ళిపోయి మామూలు పనులన్నీ చేసుకోగలగటం, ఎంత పెద్ద సర్జరీ చేసినా. ఇదేంటంటే 3 dimensional మ్యాగ్నిఫికేషన్ అంత ఎక్కువగా ఉండటం వల్ల చాలా బాగా చేయగలుగుతాం ఈ సర్జరీ. అది మా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఈ రోబోటిక్ ఎక్కువ పాపులర్ అయిపోయి ల్యాప్రోస్కోప్ కొంచెం అవుట్డేటెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఈ ఎక్కువ కనుక అందరూ కొనగలిగితే అని. ఇప్పుడు మెయిన్గా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే జయమహాలక్ష్మి అనే పేషెంట్ 55 years షుగర్ వ్యాధితో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆమెకి ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉంది. పనిచేసేటటువంటి ఆ ఎడంవైపు కిడ్నీలో కూడా 8-9 సెంటీమీటర్ల కణిత నీటి పొడుగనేటువంటిది వచ్చింది. పేషెంట్ షుగర్ వ్యాధి కాబట్టి మనం ఉండవలసినటువంటి కిడ్నీ కాపాడుకోవాలి కాబట్టి ఆ కిడ్నీలో ఉన్నటువంటి కణితిని, నీటి పొడుగును మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైన రోబోటిక్ సహాయంతో తొలగించడం జరిగింది. మరియు మిగిలినటువంటి ఎడమవైపు కిడ్నీని కాపాడటం జరిగింది. ఇటువంటి టెక్నాలజీని మన విజయవాడలో చైర్మన్ గారికి ముందుగా చెప్పినప్పుడు అమ్మగారి ఆశీస్సులతో వెంటనే మనం రోబోటిక్ మిషన్ తేవడం జరిగింది. ఆ రోబోటిక్ మిషను ప్లస్ మూలప్ మిషన్ అనేటువంటివి మన తెలంగాణ, ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా మన విజయవాడ అక్కినేని హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఇటువంటి హాస్పిటల్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అందరూ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, రేటు ఎంత తక్కువ అవుతుందో, మనం భరించగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటేనండి, అక్కినేని హాస్పిటల్లో మనీ మేడం పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏదో డబ్బు సంపాదించాలనో, డబ్బు తీసుకోవాలనో మనీ కన్సర్న్ కాదు. మెయిన్గా సర్వీస్ కన్సర్న్. అంటే కామన్ పీపుల్కి కూడా ప్రీమియం కేర్ అందించాలి వితౌట్ కాంప్రమైజింగ్. ఎవరికి ఏ నీడ్ ఉంటే ఆ సర్వీస్ మాత్రం ఇవ్వాలి. అనవసరంగా ఒక్క సర్వీస్ ఎక్స్ట్రా చేయడం కానీ, ఒక్క ఛార్జ్ చేయడం కానీ మేడం కూడా ఒప్పుకోరు. సో అక్కినేని హాస్పిటల్లో ప్రీమియం సర్వీసెస్ విత్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అందరికీ చాలా అందుబాటులో ఉన్నాయండి. సో ఈ సేవలన్నీ కూడా మీరు అక్కినేని హాస్పిటల్ నుంచి పొందాలని నేను కోరుకుంటున్నానండి. డాక్టర్ గారు చాలా బాగా చేశారండి. నాకు మిషన్ ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉందండి. కానీ నేను లేచి నడవటానికి కూడా చాలా బాగుందండి. నాకు ఆరోగ్యంగానే ఉందండి. జయమహాలక్ష్మి, నరసాపురం అండి.